జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సంక్రాంతి సంబరాల్లో యువతను ఉత్సాహపరిచే కార్యక్రమంలో భాగంగా ముతుకూరు మండలం కొత్తపాలెం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సంయుక్తకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఇప్పటికీ 40 టీంలు టోర్నమెంట్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారన్నారు. విజేతలకు నగదు ప్రోత్సాహంను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాణి భవానీ నాయుడు, శ్రీహరి, గిరీష్ కుమార్, మల్లికార్జున, జయంత్, శేఖర్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 2025లో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించడం జరిగింది. అయితే ఆ సమయంలో గత సంవత్సరం 3 ప్రైజులు ప్రకటించాం. 12,001, 5,001, 3,001 మొత్తం 22 టీములు ఆడడం జరిగింది. అదేవిధంగా ఈ 2026 నూతన సంవత్సరంలో కూడా జిల్లా స్థాయిలో ముతుకూరు మండలంలో ఏదైతే కొత్తపాలెం గ్రామం నందు ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే 40 టీములు రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతి టీం కూడా ఎంట్రీ ఫీజు 700 రూపాయల లెక్కన చేసుకోవడం. అందులో భాగంగా ఏదైతే మొదటి ప్రైజు 25,000, రెండో ప్రైజు 15,000, మూడో ప్రైజు 10,000, నాలుగో ప్రైజు 5,000, ఐదో ప్రైజు 3,000, తర్వాత ఆరో ప్రైజు వచ్చి 1,000 రూపాయలు. ఈ విధంగా ఏదైతే కొత్త తరం యువత వాలీబాల్ అనేది చాలామంది క్రికెట్ టీంలు పెడుతుంటారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా. మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా మొదటగా యువతంతా కూడా ఈ వాలీబాల్లో ఎక్కువగా ప్రోత్సహించే విధంగా జిల్లా స్థాయిలో ఈ యొక్క పోటీని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి జిల్లా స్థాయిలో ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఎంట్రీ ఫీజుతో హాజరై ఈ యొక్క క్రీడల్లో పాల్గొంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క వాలీబాల్ క్రీడారంగాన్ని జిల్లా స్థాయిలోనే కదా రాష్ట్ర స్థాయిలో కూడా ఆడించేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఏదైతే సంక్రాంతి సంబరాలంటే సంక్రాంతిలో ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగ జరుపుకునేదానికి సొంత గ్రామాలకు వస్తారు. కాబట్టి ఈ తరుణంలో ఈ యొక్క క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తూ ముగ్గుల పోటీలు, అదేవిధంగా చిన్నపిల్లలతో గేమ్స్తో పాటు ఈ యొక్క అనేక కార్యక్రమాలను సర్వేపల్లి నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదటగా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని ఈ పోటీలలో పాల్గొనాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అదేవిధంగా మనం చూస్తే గతంలో అనేక సందర్భాల్లో యువత అంటే మోటార్లు బైక్లు వేసుకొని విపరీతమైన సౌండ్లతో ప్రజలను డిస్టర్బ్ చేసే విధంగా తయారయ్యారనేటువంటిది జరుగుతూ ఉండేది. కానీ యువత అంటే క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తూ క్రీడలలో పాల్గొంటూ వాళ్ళ యొక్క శారీరక దృఢాన్ని, మానసిక స్థితిని, కుటుంబాల ఎదుగుదలని, అదేవిధంగా క్రీడారంగంలో మా సత్తాను చూపే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో యువతంతా కూడా ఒక క్రమశిక్షణతో క్రీడారంగం వైపు నడుస్తున్నారంటే వాళ్ళకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా మద్దతుగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈసారి జిల్లా స్థాయిలో ఈ సంవత్సరం 2026లో కూటమి ప్రభుత్వంలో భాగంగా మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క క్రీడల్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రేపు 11వ తారీఖు నుంచి మొదలై 4 రోజుల పాటు కూడా కొనసాగుతుంది. 14వ తారీఖు వరకు కొనసాగుతుంది. 15వ తారీఖు ఫైనల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ప్రైజులన్నీ కూడా.